సో ఇప్పుడు మనం ఈ థర్మోడైనమిక్స్లో మనం బెస్ట్ ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఒకసారి ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వర్క్ డన్ బై ద గ్యాస్ గోయింగ్ త్రూ ఏ సైక్లిక్ ప్రాసెస్ షోన్ ఇన్ ఫిగర్. గోయింగ్ త్రూ ఏ సైక్లిక్ ప్రాసెస్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇక్కడ చూడండి, ఇది యాంటీ క్లాక్ వైజ్ సైక్లిక్ ప్రాసెస్. ఈ సైకిల్ అనేది ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్. మరి సైకిల్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అదే మనకి వర్క్ డన్. అదే మనకి ఏమవుతుంది, ఇక్కడ వర్క్ డన్ వస్తుంది. రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే πr², ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఇందాక నేను చెప్పాను ఇక్కడ ఏంటంటే ఈ సైక్లిక్ లూప్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే వర్క్ డన్ నెగిటివ్ అన్నాను చెప్పాను. కాబట్టి ఇది నెగిటివ్. వర్క్ డన్ ఈజ్ నెగిటివ్. సో W ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకుందాం ఇక్కడ పై ఇంటూ ఈ ఆర్ని ఏం రాసుకుంటాం, R అని రాసుకుందాం. ఓకేనా. సో W ఈజ్ ఈక్వల్ టు -π ఇంటూ ఇప్పుడు ఈ R ఉంది, ఈ R. ఈ R అంటే ఎంత, ఇప్పుడు ఇది మొత్తం ఎంత, ఇది 25గా, దీంట్లో సగం వాల్యూనే ఇది. ఓకేనా. 20లోంచి 5 పోతే ఎంత, 15గా. 15, ఇది మొత్తం 15 అయితే సగం ఎంత అవుతుంది, 15/2 -π ఇంటూ ఎంత అవుతుంది అంటే 15/2 ఇంటూ ఈ R చూద్దాం. ఈ R ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇది 4 × 10⁵, ఇది 1 × 10⁵. తీసేయండి, గ్యాప్ తీసేయండి, ఎంత వస్తుంది, 3 × 10⁵. మనకి కావాల్సింది ఏంటి, ఈ మధ్యలో వాల్యూ, దాని కరస్పాండింగ్ y యాక్సిస్ రేడియస్ వస్తుంది. అంటే ఎంత అవుతుంది, 3 × 10⁵/2. 3 × 10⁵/2. ఓకేనా. రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు -45 -π ఇంటూ 45/4 ఇంటూ 10⁵ జౌల్స్. ఇది ఆన్సర్. ఓకేనా. దిస్ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, నెగిటివ్. సో లెట్ us డిస్కస్ అనదర్ ప్రాబ్లం. చూద్దాం. డిటర్మైన్ ద వర్క్ డన్ బై అన్ ఐడిల్ గ్యాస్ డ్యూరింగ్ ద సైకిల్స్ 1 to 4, 4 to 3, 3 to 2, 2 to 1. గివెన్ P1 ఈజ్ ఈక్వల్ టు 10⁵, P0 ఇక్కడ PO ఈజ్ ఈక్వల్ 3 × 10⁵, P3 ఈజ్ ఈక్వల్ 4 × 10⁵. ఇక్కడ V2 - V1 ఈజ్ ఈక్వల్ టు 10 లీటర్స్ ఇచ్చాడు. సో దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ ఈ లూప్ ఉంది, ఇదేంటిది, క్లాక్ వైజ్ లూప్. కాబట్టి ఇక్కడ వర్క్ డన్ పాజిటివ్, ఇది పాజిటివ్ వర్క్ డన్ +W అనుకుందాం. ఇదేంటిది, యాంటీ క్లాక్ వైజ్ లూప్, ఇది -W. టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, W1 + W2. ఇప్పుడు W1 కనుక్కుందాం. W1 ఈజ్ ఈక్వల్ ఈ వర్క్ పాజిటివ్గా, ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుందాం. ఏమవుతుంది, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకేనా. సో W1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ అంటే ఎంత, 10గా. అందులో ఇది ఇంకోటి ఏంటంటే లీటర్లో ఉంది కాబట్టి లీటర్ మీటర్ క్యూబ్లో మార్చాలి. అంటే ఎంత అవుతుంది, 10 × 10⁻³ మీటర్ క్యూబ్ ఇంటూ హైట్. ఇది ఈ హైట్ అంతా ఇదేగా, 3 × 10⁵/2. సో కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ, 30 × 10²/4. 30 × 10²/4. సో 30 × 10² అంటే మనకి ఇక్కడ దీన్ని క్యాలిక్యులేషన్ చేసామనుకోండి, చూద్దాం ఎంత అవుతుంది చూద్దాం. సో ఇక్కడ మనకి PO ఎంత ఇచ్చాడంటే 3 × 10⁵. PO 3 × 10⁵. మనం కొన్ని మిస్టేక్ చేసాం. ఇక్కడ చూడండి, W1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ అంటే ఎంత అంటే 10 లీటర్స్ కాబట్టి 10 × 10⁻³ హైట్, ఇది హైట్. ఈ హైట్ ఎంత అంటే 3 × 10⁵లోంచి 1 × 10⁵ తీసేయండి, ఎంత అవుతుంది, 2 × 10⁵. 2 × 10⁵. ఈ 2 క్యాన్సిల్. సో W1 ఈజ్ ఈక్వల్ టు 10⁶ × 10⁻³ దట్ ఈజ్ ఈక్వల్ టు 10³ దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 జౌల్స్. ఇది
ఓకేనా, రైట్. W2 మరి W2 కావాలి అంటే మనకి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్, దీన్ని ఎక్స్ అనుకుంది, దీని వాల్యూ మనకి తెలియదు. సిమిలర్ ట్రయాంగిల్స్లో మనం ఏం చేద్దాం అంటే దీని బేస్ కనుక్కుందాం. బేస్ కనుక్కోవాలి అంటే ఎట్లా కనుక్కుంటాం, ఇప్పుడు ఈ యాంగిల్ హారిజాంటల్ సైడ్ ఇన్ దిస్ ట్రయాంగిల్ x బై హారిజాంటల్ సైడ్ ఇన్ దిస్ ట్రయాంగిల్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా వర్టికల్ సైడ్ ఎంత అవుతుంది, 4లోంచి 3 తీసేయి, 10⁵ డివైడెడ్ బై దీనిలో వర్టికల్ సైడ్ ఎంత అవుతుంది, 2 × 10⁵. 10⁵ క్యాన్సిల్. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 10/2, దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 5 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 5. సో x ఈజ్ ఈక్వల్ టు 5 లీటర్స్ అనుకుందాం. ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ W2 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ బేస్ అంటే ఇక ఈ చిన్న ట్రయాంగిల్ ఉందా లేదా, దాని వాల్యూ బేస్ ఎంత 5 ఇంటూ హైట్ అంటే ఇక ఇది హైట్, ఈ హైట్ ఎంత, ఈ 4 × 10⁵లోంచి 3 × 10⁵ తీసేరాదు, ఎంత అవుతుంది, ఈ 5 లీటర్స్కి ఇది 5 లీటర్స్ అంటే 5 × 10⁻³ మీటర్ క్యూబ్ ఇంటూ 10⁵. 10⁵. సో దట్ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది, ఇది 2, దీంట్లో 2.5 టైమ్స్ పోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 × 10², దట్ ఈజ్ ఈక్వల్ టు 250 జౌల్స్. ఓకేనా, ఈ వర్క్ డన్ నెగిటివ్ ఇది, ఎందుకంటే మనకి ఈ లూప్ అనేది చూడండి యాంటీ క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి నెగిటివ్ వర్క్ డన్. కాబట్టి టోటల్ వర్క్ డన్ ఎంత అవుతుందంటే మనకి W ఈజ్ ఈక్వల్ టు W1 మైనస్ W2, దట్ ఈజ్ ఈక్వల్ 1000 మైనస్ 250, దట్ ఈజ్ ఈక్వల్ అవుతుందంటే 750 జౌల్స్. ఇది దీని ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ అవుట్ ద వర్క్ డన్ ఇన్ ద గివెన్ గ్రాఫ్. చూడండి ఇది PV గ్రాఫ్ ఇది, కాబట్టి ఏరియా ఆఫ్ ది సైక్లిక్ లూప్ గివ్స్ ద వర్క్ డన్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్తేగా. సో ఇక్కడ మీరు చూడండి ఇది 2V0, ఇది V0 అంటే ఎంత అవుతుంది, ఇది V0. ఇక్కడ మీరు చూడండి ఇది 2P0 P0 అంటే ఈ సైడ్ లెంత్ ఎంత అవుతుంది P0. కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు P0 V0. ఈ వర్క్ డన్ ఏంటి, పాజిటివ్ వర్క్ డన్, ఎందుకంటే మనకి ఇది క్లాక్ వైజ్లో ఉంది, ఇది క్లాక్ వైజ్ లూప్ కాబట్టి వర్క్ డన్ ఈజ్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇది టీవీ కర్వ్, ఇది అంటే x మీద వాల్యూమ్ తీసుకున్నాడు, y మీద టెంపరేచర్ తీసుకున్నాడు, టీవీ కర్వ్ ఇది. టీవీ కర్వ్ ఆఫ్ సైక్లిక్ ప్రాసెస్ ఫిగర్, నంబర్ ఆఫ్ ద మోల్స్ ఆఫ్ ద గ్యాస్ ఆర్ n, ఫైండ్ ద టోటల్ వర్క్ డ్యూరింగ్ దిస్ సైకిల్. పీవీ కర్వ్లో ఏంటంటే ఏరియా ఆఫ్ ద సైక్లిక్ కర్వ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి వర్క్ డన్ వస్తుంది. కానీ ఇది టీవీ కర్వ్, ఇది ఇక్కడ మనం అటు రాదు, ఇక్కడ ఇండివిజువల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పేర్లు కూడా పెట్టుకుందాం. ఇదేంటంటే సైక్లిక్ లూప్ ABCDA. ఇప్పుడు మీరు చూడండి A to B ఇది వాల్యూమ్ కాన్స్టెంట్, V కాన్స్టెంట్ అంటే ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే W1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ B to C ఇదేంటి, టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే W2 ఈజ్ ఈక్వల్ టు మనకి NRT log V2/V1గా, కాబట్టి NRT అంటే ఈ లైన్ అంతా కూడా టెంపరేచర్ కాన్స్టెంటే 2T0, కాబట్టి 2T0 log 2V0/V0. ఓకేనా. సో W2 ఈజ్ ఈక్వల్ టు NR2T0 log 2. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే C2D ఇది వాల్యూమ్ కాన్స్టెంట్ ఇక్కడ కూడా, కాబట్టి వర్క్ డన్ ఎంత అవుతుందంటే 0, ఐసోకోరిక్ ప్రాసెస్. నెక్స్ట్ D2A ఏంటంటే ఇది ఐసోథర్మల్ కంప్రెషన్ కాబట్టి W4 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ కూడా నీకు ఏంటంటే NR, ఈ టెంపరేచర్ అంతా కాన్స్టెంటే కదా, ఇదంతా టెంపరేచర్ అంతా కాన్స్టెంటే కదా, T0 కాబట్టి NRT0 log V0/2V0 క్యాన్సిల్. సో W4 ఈజ్ ఈక్వల్ టు NRT0 log 2⁻⁻1. సో W4 ఈజ్ ఈక్వల్ అవుతుంది -NRT0 log 2. ఓకేనా, log 2. టోటల్ వర్క్ డన్ అంటే నీకు ఎంత అవుతుందంటే ఈ W1 + W2 + W3 + W4
సో ద డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ మనం ఎన్ఆర్ టీ నాట్ చూడండి ఇక్కడ ఎన్ఆర్ 2T నాట్ log 2 మైనస్ ఎన్ఆర్ టీ నాట్ log 2 ఈ రెండు కూడా మనకి ఏంటంటే బేసీ లాగా తెలుసు ఇవన్నీ. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం కామన్ తెద్దాం అంటే ఎన్ఆర్ టీ నాట్ కామన్ తెద్దాం. ఎన్ఆర్ టీ నాట్ కామన్ తెస్తే 2 log 2 మైనస్ log 2 ఎంత అవుతుంది, ఇది log 2 బేసీ. సో ఇది వర్క్ డన్ ఫార్ములా. ఓకే రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ ఫిగర్ ఆఫ్ సైక్లిక్ ప్రాసెస్ ABCA if 3 moles of an ideal gas is shown, the temperature of the gas at B and C are 500 K and 1000 K. If work done on the gas in the process is CA is 2500 joules, the net heat absorbed or released by the gas. సో ఇది మనకి ఇచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే నెట్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్ బై ద గ్యాస్ ఇన్ ద సైక్లిక్ ప్రాసెస్ అంటే మనం ఏం కనుక్కోవాలంటే టోటల్ వర్క్ డన్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్. ఎందుకంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనకి సైక్లిక్ ప్రాసెస్లో ఏంటి ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్గా DU 0గా, కాబట్టి DQ ఈజ్ ఈక్వల్ టు DU ప్లస్ DWలో DQ ఈజ్ ఈక్వల్ DW అనేగా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్ బై ద గ్యాస్ కనుక్కోవాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ A టు బి ప్రాసెస్ ఏంటది? A టు బి ప్రాసెస్ ఏంటి అంటే ఐసోకోరిక్ ప్రాసెస్ కాబట్టి వర్క్ డన్ 0, W1 0. ఓకేనా. నెక్స్ట్ B2C ఏం ప్రాసెస్ ఇది? ఐసోబారిక్ ప్రాసెస్ కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, W ఈజ్ ఈక్వల్ PdV అని రాసుకోవచ్చు. W ఈజ్ ఈక్వల్ అని రాసుకోవచ్చు, PdV అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే వాల్యూమ్ ఏమి ఇవ్వలేదు మరి, అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ PdV బదులు మనం ఇది రాసుకోవచ్చు, WBC ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ అలాంగ్ ద పాత్ BC ఈజ్ ఈక్వల్ టు PdV ఈజ్ ఈక్వల్ NRDT అని రాసుకోవచ్చు. సో WBC ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ R, DT అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఎంత? చేంజ్ ఇన్ టెంపరేచర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1000 మైనస్ 500. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇక్కడ ఇచ్చాడు R ఈజ్ ఈక్వల్ టు మనకి 25/3 తీసుకోమన్నాడు, జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్. సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో N ఈజ్ ఈక్వల్ టు మనం ఎన్ని మోల్స్ తీసుకోవాలి ఇక్కడ? N ఈజ్ ఈక్వల్ టు 3 మోల్స్. కాబట్టి 3 ఇంటూ 25/3 ఇంటూ 500, 3 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి? 12500 జౌల్స్. 12500 జౌల్స్. ఓకేనా. 12500 జౌల్స్ వస్తుంది. 500 ఇంటూ 25. మరి WCA ఆల్రెడీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ ఇచ్చాడు. వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ ఎంత ఇచ్చాడు? 2500 ఇచ్చాడు. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మన ఏంటంటే మైనస్ 2500 జౌల్స్. రైట్. సో ఇప్పుడు మనకు టోటల్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు WBC మైనస్ WCA. దట్ ఈజ్ ఈక్వల్ టు 12,500 మైనస్ 2,500. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? W ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? W ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ? మీరు చూడండి ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు 10,000 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 10 కిలో జౌల్స్. ఇది
కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లంలో B2C వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ PdV అని రాస్తాం. B2C అనేది ఏంటిది? ఐసోబారిక్ ప్రాసెస్. ఇక్కడ మనకి వాల్యూమ్ ఇవ్వలేదు. ఇక్కడ 500 కిలోని ఇచ్చాడు, 10,000 కిలోని ఇచ్చాడు మనకి. ఇప్పుడు మీరు చూడండి, PdV అంటే ఇప్పుడు మనకి ఫార్ములా ఉందిగా, PV ఈజ్ ఈక్వల్ NRT ఫార్ములా ఉందిగా. ప్రెజర్ కాన్స్టెంట్ దగ్గర దీన్ని ఎలా మార్చచ్చు? NRDT అని రాయొచ్చు. కాబట్టి PdV అంటే NRDT, ఎందుకంటే టెంపరేచర్ తెలుసు కాబట్టి NRDT అని రాసాం. NR ఇంటూ 500. N వాల్యూ ఇచ్చాడు అక్కడ, ద గివెన్ N ఈజ్ ఈక్వల్ 3, R వాల్యూ 25/3 ఇంటూ 500, దట్ ఈజ్ ఈక్వల్ 12,500 జౌల్స్. WC ఆల్రెడీ ఇచ్చాడు, ప్రాబ్లంలో ఇచ్చాడు. వర్క్ డన్ ఆన్ ద ప్రాసెస్ CA ఈజ్ ఈక్వల్ 2,500 జౌల్స్. 2,500 జౌల్స్ అని ఇచ్చేసాడు ఆల్రెడీ. కాబట్టి ఆ వర్క్ డన్ ఏమవుతుందంటే అది నెగిటివ్. అది నెట్ వర్క్ డన్ ఎంత అవుతుందంటే 12,500 మైనస్ 2,500, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 10,000, దట్ ఈజ్ ఈక్వల్ 10 కిలో జౌల్స్. ఇది మనకి దీనికి ప్రాబ్లం. ఓకేనా? ప్రాబ్లం అది. ఓకే, రైట్. ఇక్కడ మీద అండి, ఫర్ హైడ్రోజన్ గ్యాస్ Cp minus Cv is equal to A. For oxygen gas, Cp minus Cv is equal to B. What is the relation between A and B? ఇప్పుడు మీరు చూడండి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ A and B? చూద్దాం. రైట్. ఇప్పుడు Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ ఏగా మనకి ఫార్ములా ఉందిగా. Cv ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ? F/2 ఇంటూ R. Cp ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకో? 40 degrees ఆఫ్ ఫ్రీడమ్. F/2 + 1 ఇంటూ R. తీసేయండి. తీసేస్తే మనకు అవుతుంది Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? R. అదేవిధంగా దానికి కూడా ఎంత అవుతుంది? Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ 2 డయాటమిక్ గ్యాస్లేగా. ఆక్సిజన్ డయాటమిక్, హైడ్రోజన్ డయాటమిక్ గ్యాస్గా, H2ఏగా. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ R అంటే ఏంటి? దాంతో అంటే ఇక్కడ ఈ రెండు ఒకటే కాబట్టి ఆన్సర్ ఏంటంటే A ఈజ్ ఈక్వల్ B. A ఈజ్ ఈక్వల్ టు B. దట్ ఈస్ యువర్ ఆన్సర్. A ఈజ్ ఈక్వల్ B. A, B రెండు సమానం. అది R, ఇది Rగా కాబట్టి సమానం. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. When an ideal diatomic gas is heated at constant temperature, find the fraction of heat energy supplied which increase the internal energy of the gas. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ du/dq అడిగాడు. అది du/dq హీటెడ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నాడు. కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు టోటల్ హీట్ సప్లైడ్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్ లేదు, కాన్స్టెంట్ ప్రెజర్. du అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ? NCV/dt. టోటల్ హీట్ సప్లైడ్ ఎంత అవుతుంది ఇక్కడ? NCP/dt. దాంట్లో నువ్వు సప్లై చేసిన హీట్లో మనకి ఎంత పర్సెంట్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ, ఎంత ఫ్యాక్షన్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి ఉపయోగపడింది అని అడుగుతున్నాడు. కాబట్టి నీకేమవుతుంది ఇక్కడ? du/dq ఈజ్ ఈక్వల్ టు Cv/Cp. Cv/Cp. ఓకేనా? కాన్స్టెంట్ ప్రెజర్, ఇది కాన్స్టెంట్ ప్రెజర్. సో Cv/Cp అంటే నీకు తెలుసుగా. Cv అంటే ఎంత అవుతుంది? Cv/Cp అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 1/γ. డయాటమిక్ గ్యాస్ అంటే నీకు గామా వాల్యూ ఎంత? డయాటమిక్ గ్యాస్ గామా ఈజ్ ఈక్వల్ మనకి ఎంత అవుతుంది? Cp/Cvగా. డయాటమిక్ గ్యాస్కి మనకి ఇదంతా అవుతుంది 7/2R డివైడ్ బై ఇదంతా అవుతుంది 5/2R. Cv అంటే 5/2R. Cv అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5గా. సో కాబట్టి 5/7. సో కాబట్టి ద ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇది దిస్ ఈజ్ ద
fraction stored as internal energy. This fraction is stored as internal energy. మరి హీట్గా ఎంతగా కన్వర్ట్ అవుతుంది? హీట్గా ఎంత కన్వర్ట్ అవుతుందంటే టోటల్ పార్ట్స్ 1 అయితే 1లోంచి 5 తీసేసి 1 minus 5/7 చేసేసి ఎంత అవుతుంది? 2/7 పార్ట్ కన్వర్టెడ్ ఇంటూ హీట్. అది అంటే నువ్వు సప్లై చేసిన టోటల్ హీట్లో 5/7 పార్ట్ ఇంటర్నల్ ఎనర్జీకి వెళ్ళిపోయింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఏ గ్యాస్ R/CV ఈజ్ ఈక్వల్ టు 0.67. ఫైండ్ ద అటామిసిటీ ఆఫ్ ఏ గ్యాస్. అంటే మనకి ఏం కనుక్కోవాలి? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కనుక్కోవాలి. అంటే ఇది ఏ అటామిక్ గ్యాస్? ఇది మోనోఅటామికా, డయాటామికా, అది కనుక్కోవాలి. ఇప్పుడు R/CV ఈజ్ ఈక్వల్ టు 0.67 అంటే మనం ఏం రాసుకోవచ్చు? 2/3 అని రాసుకోవచ్చు. CV అంటే ఏం రాసుకోవచ్చు? మనకి CV అంటే మనకి తెలుసుకో 3R/2. CV అంటే 3R/2. 3R/2 CV అంటే. సో ఇప్పుడు మనకి CP ఈజ్ ఈక్వల్ టు CV ప్లస్ R అని రాయొచ్చు. CP ఈజ్ ఈక్వల్ టు 3R/2 ప్లస్ R, దట్ ఈజ్ ఈక్వల్ టు 5R/2. CP/CV ఈజ్ ఈక్వల్ టు గామా. సో మనకి ఏమవుతుంది ఇక్కడ? గామా ఈజ్ ఈక్వల్ టు 5R/2 డివైడెడ్ బై 3R/2, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 5/3. గామా ఈజ్ ఈక్వల్ టు 5/3. మనకి గామా అంటే మనం ఇది కూడా రాసుకోవచ్చుగా, 1 + 2/F. 1 + 2/F. గామా అంటే ఎంత అవుతుంది? 5/3 ఈజ్ ఈక్వల్ టు 1 + 2/F. 5/3 - 1 ఈజ్ ఈక్వల్ 2/F. ఎంత అవుతుంది? 2/3 ఈజ్ ఈక్వల్ టు 2/F. 2 క్యాన్సిల్. సో F ఈజ్ ఈక్వల్ అవుతుంది 3. F ఈజ్ ఈక్వల్ 3 అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 వచ్చింది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 అంటే అటామిసిటీ అంటే దిస్ ఈజ్ మోనో అటామిక్ గ్యాస్. మోనో అటామిక్ గ్యాస్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5 అనుకోండి, డయాటమిక్ గ్యాస్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 6 అనుకోండి, అది ట్రైఅటామిక్ గ్యాస్. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఏ క్వాంటిటీ ఆఫ్ హీట్ Q ఈజ్ సప్లైడ్ టు మోనో అటామిక్ గ్యాస్ which expands at constant pressure. Find the fraction that goes into a work done by the gas. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ చేశాడు. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర నువ్వు హీట్ చేసినప్పుడు నువ్వు ఇచ్చే హీట్ అంతా dQ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, వర్క్ డన్ జరుగుతుంది. dW/dQ అని వేయాలి. అది dW/dQ. dW/dQ అంటే ఏంటి? NR/dt బై dQ అంటే ఎంత అవుతుంది? మనకి ఇక్కడ NCP/dt. దాన్ని క్యాన్సిల్, dt క్యాన్సిల్, R/CP. సో dW/dQ ఈజ్ ఈక్వల్ టు R/CP అంటే ఎంత? గామా R బై గామా -1, దట్ ఈజ్ ఈక్వల్ RR క్యాన్సిల్గా గామా -1 బై గామా. గామా అంటే ఎంత? 5/3 - 1 డివైడెడ్ బై 5/3. సో dW/dQ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అవుతుందమ్మా 2/3, ఇదంతా అవుతుంది 3/5, కాబట్టి 2/5. 2/5. ఓకేనా? 2/5 అంటే ఎంత అవుతుంది? 40%. 40% అనేది దేనిగా కన్వర్ట్ అయింది? వర్క్గా కన్వర్ట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే ఫార్ములా బేస్డ్ ప్రాబ్లం ఇది. 1 mole of monoatomic gas is mixed with 1 mole of monoatomic gas is mixed with 3 moles of diatomic gas. What is the molar specific heat capacity at constant volume అన్నాడు. ఓకేనా? కాబట్టి ఫార్ములా ఏంటంటే CV ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు N1 CV1 ప్లస్ N2 CV2 డివైడెడ్ బై N1 ప్లస్ N2. సో CV ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ N1 అంటే 1, CV అంటే మోనోటామిక్ గ్యాస్కి F/2Rగా 5/2R.
అదే సారీ 3/2 R, ఎందుకంటే F ఈజ్ ఈక్వల్ టు 3గా, CV ఈజ్ ఈక్వల్ టు F/2 Rగా, కాబట్టి 3/2 R ప్లస్ N2 అంటే 3 CV2 3 మోల్స్ కదా, 3 మోల్స్ కాబట్టి ఇదే గ్యాస్, ఇది రెండో గ్యాస్ ఏంటి, ఇది డయాటమిక్ గ్యాస్. డయాటమిక్ గ్యాస్కి F/2 R డివైడెడ్ బై N1 ప్లస్ N2. N1 ప్లస్ N2 ఎంత అవుతుంది, 1 ప్లస్ 3. CV ఈజ్ ఈక్వల్ టు 3R/2 ప్లస్ 15R/2 డివైడెడ్ బై 4. సో కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా ఇక్కడ, దట్ ఈజ్ ఈక్వల్ టు 18R/2 ఇంటూ 4. 18R/2 ఇంటూ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి CV ఈజ్ ఈక్వల్ టు 9R/4. 9R/4 ఇది మనకి ప్రాబ్లం. సో లెట్ us discuss another problem, very important problem here. PV graph of diatomic gas is shown in figure. Find out heat given to the gas in this process. Heat given to the gas in this process. So here when we consider A to B, this is volume is constant. So work done is equal to 0. Total heat is given to the system is used to increase its internal energy. So that is equal to NCV dt. NCV dt. Now we want to calculate change in temperature. Okay. So at A, according to Boyle's law, we write here ideal gas equation P0 V0 is equal to NR TA. At B, what is the pressure here? 2P0. What is the volume here? V0 is equal to NR TB. Now subtract from 2 from 1. P0 V0 is equal to 2 minus 1. P0 V0 is equal to NR TB minus TA. Okay. So that is equal to dt is equal to what we write here, P0 V0 by NR. P0 V0 by NR. Right. Now we substitute here N into, right. What is CV value? 5/2 R. CV for diatomic gas 5/2 R. dt value is equal to how much? dt value is equal to P0 V0 divided by NR. Okay. Now here RR cancel and N cancel. So we get here 5 P0 V0 divided by 2. This is the first process, A to B. So here from B to C. B to C is PV curve rectangular hyperbola. This is isothermal process. So work done is equal to, there is a formula, W2 is equal to NRT log V2 by V1. Log V2 by V1 means 2 V0 by V0. 2 V0 by V0. Okay. 2 V0 by V0. That is equal to what we write here, NRT log V0 V0 cancel 2. So here we know that PV is equal to NRT. PV is equal to NRT. PV is equal to what we write here, NRT. Right. Here the temperature is constant. Temperature is constant. So here we write PV, that means we take here the pressure is 2P0, volume is V0, or here 2V0 or P0, whatever we take 2P0 V0 is equal to NRT. Okay, right.
Now we write W2 is equal to 2P0 V0 log 2. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే టోటల్ వర్క్ డన్ హీట్కి సమానం. హీట్ గివెన్ టు ద సిస్టమ్. హీట్ గివెన్ టు ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు dQ ఈజ్ ఈక్వల్ టు dW. అది ఐసోథర్మల్ ప్రాసెస్లో అయినా నీకు ఐసోకోరిక్ ప్రాసెస్లో అయినా మనకి dQ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే dW అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుందంటే, సో ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో మనం హీట్ క్యాలిక్యులేట్ చేసాం ఎంత, dQ ఈజ్ ఈక్వల్ టు 5P0 V0 by 2. ఇక్కడ ఇదేంటి, ఇది ఐసోథర్మల్ ప్రాసెస్లో dQ ఈజ్ ఈక్వల్ dW ప్లస్ మనకి ఇదంతా అవుతుంది. ఇది మనకి ఇక్కడ ఇచ్చాడుగా 2P0 V0 ఎంత అవుతుంది, log 2. 2P0 V0 log 2. కాబట్టి మీ ఆన్సర్ ఎంత అవుతుంది, 5P0 V0 by 2 ప్లస్ 2P0 V0 log 2. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏంటంటే టోటల్ వర్క్ డన్, టోటల్ హీట్ గివెన్ టు ద సిస్టమ్ సమానం. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఐసోకోరిక్ ప్రాసెస్లో ఏంటంటే మనకి వర్క్ డన్ జరగదు. టోటల్ హీట్ అంటే టోటల్ హీట్ గివెన్ టు ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. కాబట్టి అక్కడ ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కుంటే అది హీట్కి సమానమైంది. ఇక్కడ మన వర్క్ డన్ కనుక్కుంటే అది హీట్కి సమానమైంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేసామంటే టోటల్ హీట్ ఈజ్ ఈక్వల్ టు మనకి అవుతుంది 5P0 V0 by 2 ప్లస్ ఇది ఇక్కడ మనం ఇక్కడ రాసుకోవాలి. ఇదేంటిది, ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఇది ఓకేనా, ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. కాబట్టి మనకి ఇక్కడ dW ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ అవుతుంది dQ. ఇది ఓకేనా, ఆ హీట్ ఈ హీట్ కలిపేసాం. రైట్, ఇది మనకి థర్మోడైనమిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్స్. రైట్.